హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్ 1 ఆఫ్ లంచ్ బాక్స్ రెసిపీస్ లో 10 నిమిషాల్లో అయిపోయే కరివేపాకు రైస్ ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ గా హెల్దీగా భలే ఉంటుంది. ముందుగా ప్యాన్ లోకి 1 టీ స్పూన్ ఆయిల్ ని వేడి చేసి 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1 టీ స్పూన్ నువ్వుల్ని, 1/2 టీ స్పూన్ మిరియాలని, 2 ఎండుమిరపకాయల్ని, గుప్పెడు కరివేపాకుల్ని యాడ్ చేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యి పప్పులు ఎర్రగా అయ్యే వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వెంటనే ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ జార్ లోకి యాడ్ చేసి 4 వెల్లుల్లి రెబ్బల్ని తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పొడిలా చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేడి చేసుకోండి. శనగపప్పుని, మినపప్పుని, ఆవాల్ని, జీలకర్రని యాడ్ చేసి గుప్పెడు పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా అయ్యాక కొన్ని జీడిపప్పుల్ని, 2 ఎండుమిరపకాయల్ని, కొంచెం కరివేపాకుల్ని యాడ్ చేసుకుని కరివేపాకులు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇష్టమైతే ఈ స్టేజ్ లోనే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడి పొడిగా ఉన్న రైస్ ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని, కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకుని 1 నిమిషం లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసాన్ని పిండుకుని ఒకసారి కలుపుకుంటే మన కరివేపాకు రైస్ రెడీ అయినట్టే. సింపుల్ గా 10 నిమిషాల్లో హెల్దీగా ఇలా కరివేపాకు రైస్ చేసి బాక్స్ లో పెట్టండి, భలే ఇష్టంగా తినేస్తారు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.